మేడం, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసావు? ఈరోజు మీరు చెప్పిన ఆ ఇంట్లో దొంగతనం చేశాం కదా, ఆ అమ్మాయి ఇప్పుడు ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది మేడం. ఏమంటున్నావు? ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు? ఇప్పుడే మేడం, నా కళ్ళ ముందే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. తనతో ఇంకెవ్వరూ లేరు మేడం. రే, తాగిన మత్తులో వాగకండ్రా. కన్ఫర్మ్ గా తనో కథో చెప్పండి. నేను తాగి మందు మీద ఒట్టేసి చెప్తున్నాను, తనే మేడం వెళ్తుంది. గచ్చిబౌలిలో గౌలిదొడ్డి ఉంది కదా, మేము అక్కడే ఉన్నాం మేడం. మా కళ్ళ ముందే వెళ్తుంది. సరే సరే, మీరొక పని చేయండి. అది ఎటు వెళ్తే అటు ఫాలో చేయండి. నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. అర్థమైంది కదా? ఓకే మేడం, ఓకే, మీరు రండి. రే బండితిరా, ఎక్కు. ఏయ్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? పార్టీకి వెళ్తున్నాను. పార్టీనా? ఇలా పార్టీలు గీర్టీలను తిరిగి నీ జీవితం ఇలా నాశనమైంది. అయినా నువ్వింకా మారవా? నువ్వు మాట్లాడకుండా వెళ్ళి పడుకో. నేను మార్నింగ్ వచ్చేస్తాను. అయినా నిన్నంత తప్పులేదే. నిన్నిలా పెంచాడు చూడు, మీ నాన్న నానాలి. ఏయ్, ఆగవే. ఛ! పిలుస్తుంటే ఆగకుండా వెళ్ళిపోతుంది చూడు. ఛీ! హలో, ఏంటి మోహన్ ఈ టైంలో ఫోన్ చేసావు? సారీ సార్, ఇన్కమ్ ట్యాక్స్ పంపాల్సిన ఫైల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి సార్. అవి రేపు ఢిల్లీకి తీసుకుని వెళ్ళాలి, అందుకే ఫోన్ చేశాను. అవునవును, నాకు ఇచ్చారు కదా అవి. నేను తారక్ ఇచ్చాను. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఓకే సార్. ఒక్క నిమిషం మోహన్. ఓకే సార్. తారక్,